అంటే షర్మిల కూడా వాళ్ళ అన్న జగన్పై పలు విమర్శలు కూడా చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మీరు సాక్షాత్తు జగన్ గారు ఏం మాట్లాడారు చూడండి. ఇంట్లో అక్క చెల్లెమ్మలు కన్నీరు పెట్టకూడదు అని, అక్క చెల్లెమ్మలు కనుక కన్నీరు పెడితే ఇంటికి అరిష్టమని చెప్పి ఎప్పుడు నాన్నగారు అంటూ ఉండేవాడు. కన్నీరు పెట్టని అక్క చెల్లెమ్మ ఈ రాష్ట్రంలో కూడా ఎవరు లేని పరిస్థితిలోకి ఇవాళ ఈ రాష్ట్రం తయారైంది. అబ్బబ్బా ఏం నాటకం రా బాబు, ఏం ఓవర్ యాక్షన్ రా బాబు. అది ఈ విధంగా జగన్ గారు చెప్పారు, ఎవ్వరు కూడా కన్నీళ్ళు పెట్టకూడదు, ఇంటి ఆడపడుచు అసలు కన్నీళ్ళు పెట్టకూడదు అన్నావు. నీ సొంత చెల్లెలు షర్మిల ఈవేళ నువ్వు చేస్తున్నవన్నీ కూడా తప్పులు. అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నావు? బాబాయిని చంపితే మనకు కదా, మన ఇంటి పరువు పోతలేదా? అటువంటి అవినాష్ రెడ్డిని మళ్ళీ ఎంపీ కింద పెట్టావు. అటువంటి వ్యక్తి చట్టసభల్లోకి వెళ్ళకూడదు, హత్యలు చేసినటువంటి వ్యక్తి వెళ్ళకూడదనే ఈవేళ నేను పోటీ చేస్తున్నానని షర్మిల గారు చెబుతుందే. పాపం ఆ సునీత తండ్రిని పోగొట్టుకుని కోర్టులు సుడిదిరగా, సిబిఐ సుడిదిరగా తిరుగుతూ ఈవేళ ఆ అమ్మాయి చెప్తుంది, ఇది ఎవరిని కాపాడతాకి, ఎవరిని రక్షించడానికి నువ్వు మా ఇంట్లో ఉసిరంతా తగులుతుంది నీకు. బాబాయిని కేవలం ఎంపీ సీటు షర్మిల పోటీ చేస్తానని చెప్పినందుకే ఈవేళ ఎవరు చంపారో నీకు తెలుసు అన్నావు. చంపిన పేర్లు చెప్పచ్చు కదా. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉంటే వాళ్ళని కాపాడుతున్నావు కనుక హత్య చేసినవాడు నువ్వే. అందుకే నీకు ఓటేయకూడదు, షర్మిలమ్మ గారికి ఓటేయమని నేను తిరుగుతాను, నువ్వు కూడా ఓడిపోవాలి పులివెందుల్లో అని కోరుకుంటున్నానని ఆవిడ సునీత చెప్తుందంటే, నువ్వు సొంత చెల్లిని గొళ్ళుని ఏడిపించావు. సొంత బాబాయిని హత్య చేసిన వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళకి కోర్టులో అరెస్ట్ వారెంట్ రాకోకుండా కాపాడుతున్నావు. నువ్వు ఎంపీకి పోటీ చేస్తున్నావు. ఈవేళ నువ్వు కేవలం డబ్బు ద్వారా నీ బంధువుల్ని, నీ తల్లిని, నీ చెల్లిని కూడా రోడ్డు మీద పడేసేసావు. నీ బాబాయ్ కేవలం ఆయన చివరి కోరిక షర్మిలమ్మని పార్లమెంటుకి పంపాలని చూసినందుకు ఆవిడ్ని మీ బాబాయిని హత్య చేసేసి దాన్ని కప్పిపుచ్చుకుంటున్నావంటే నువ్వు ఇంకెవరిని బ్రతుకుతావు? నీ చెల్లిని, తల్లిని చూడలేనాడు, నీ బాబాయిని స్వయాన చంపుకున్నవాడు ఎవరిని కాపాడుతావు ఈ రాష్ట్రాన్ని? నీ మాటలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రం ఈవేళ 12 లక్షల కోట్లకు అప్పులకు తీసుకెళ్ళిపోయిందంటే ఈ వడ్డీలు ఎవరు కడతారో. అందుచేత తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్లో ఎవరు సానుభూతి నువ్వు పొందినా కూడా అందరూ కూడా ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో తొందరలోనే మే 13తోనే నీ పేడ విరుగుతుందని జగన్ గారిని హెచ్చరిస్తున్నాం. రఘురామకృష్ణరాజు సీఎం జగన్మోహన్ రెడ్డిపై వేసిన అవినీతి అక్రమాల కేసు విషయం చాలా జాప్యం జరుగుతుంది. ఈ జాప్యం వెనక మీకు ఎటువంటి ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది అనుకోవచ్చు? జాప్యం కొన్ని వ్యవస్థలను కొంతవరకు మేనేజ్ చేసాడు, ఇక భవిష్యత్తులో మేనేజ్ చేయలేడు. ఎందుకంటే ప్రజా కోర్టులో నీకు శిక్ష పడిపోతుంది. నువ్వు మేనేజ్ చేసినా ఇక ఫలితం లేదు. రేపు ప్రజా కోర్టులో నీకు ఉరిశిక్ష పడుతుంది, నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నావు, నీ కర్మంతా అనిపిస్తావు. ఈ యొక్క బాబాయ్ హత్యలో ఏ విధంగా నువ్వు పాల్పడ్డావు, ఏ విధంగా ద్రోహం చేసావు అనేది రేపు అన్నీ కూడా ప్రజా కోర్టులో తేలి నువ్వు ఇంటికి వెళ్ళి డిపాజిట్లు రాని పరిస్థితి, నీకు 20 మంది ఎమ్మెల్యేలు కూడా దక్కలేని పరిస్థితిలో నీకు శిక్ష పడుతుంది. అందుచేత నువ్వు ఇప్పటికైనా విరమించుకో అనేది జగన్ గారిని హెచ్చరిస్తున్నావు. ఈ నెల 5వ తేదీన ఎల్లుండి పాలకొల్లు చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. కాసేపు మీతో కూడా చర్చిస్తారు. ఏం చెప్పబోతున్నారు ఆయనతో? మేము ఇప్పటికే మా సూపర్ 6 అన్ని కార్యక్రమాలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో అవన్నీ కూడా ఇవాళ ప్రజల దృష్టికి తీసుకెళ్ళాం. ప్రధానంగా మహిళల్ని ఆకర్షించడానికి అనేక కార్యక్రమాలు పెట్టాం. ఇవాళ 3 గ్యాస్ సిలిండర్లు కానీ, వాళ్ళకి బస్సు ఫ్రీ కానీ, వాళ్ళకి నెలకు 1500 ఇచ్చే స్కీమ్స్ కానీ అన్నీ కూడా మహిళల్ని పెద్ద ఎత్తున ఆకర్షించేవాళ్ళగా, ప్రధానంగా బీసీలకి రేపు ఉప ప్రణాళికలో కూడా సంవత్సరానికి 1500 కోట్ల రూపాయలు వాళ్ళకి ఖర్చు పెడతామని కూడా చెప్పడం జరిగింది ఈవేళ ఆదరణ పథకం కింద. ఈ రకంగా అనేక కార్యక్రమాలు బీసీల కోసం తీసుకొస్తున్నాం. 50,000కే పెన్షన్ కానీ, 4,000 రూపాయలు పెన్షన్ పెంచడం కానీ ఇవన్నీ తీసుకొస్తున్నాం. తప్పనిసరిగా ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు, ఓట్లు వేస్తారు చంద్రబాబు నాయుడు గారికి. అందుకే ఈవేళ రాయలసీమ మీటింగ్లో పెద్ద ఎత్తున, రాయలసీమ అంటే కొంత తెలుగుదేశం వీక్గా ఉండే చోట ఇవాళ పెద్ద ఎత్తున జనం వచ్చి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నారంటే దానికి నిదర్శనం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ప్రతి నెల 1వ తారీఖు అందాల్సిన పెన్షన్ ఈ నెల 3వ తారీఖున కూడా అందలేదంటే రాష్ట్రం ఖజానా మొత్తం పూర్తిగా కూడా ఖాళీ అయిందంటూ అంగర రామ్మోహన్ రావు సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఇంట్లో తన చెల్లిని, తన అక్కని కూడా సరిగా ఆదరించలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏ విధంగా ఉద్ధరిస్తాడంటూ కూడా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు అనేవి చాలా సక్రమంగా సాగుతూ ఉంటాయి. దాదాపుగా కూడా 31వ తేదీనే అందరికీ కూడా పెన్షన్లు వచ్చే విధంగా మేము కృషి చేస్తామని కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యే అంగర రామ్మోహన్ రావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.